శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మరోవైపు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులు కూడా ఆదేశించారు. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్ స్టేషన్లో మోకాళ్ల లోతులో నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులోని శ్రీకాకుళం డివిజన్ పరిధిలోకి వచ్చేసరికి విపరీతంగా నిన్న సాయంత్రం నుంచి అసలు ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్నాయి. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని చూసి ఎవరైనా సరే ఖచ్చితంగా ఏ పొలాల్లోనో లేకపోతే ఏ సెలయేరుల దగ్గర ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మేము చూపించేటటువంటి ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా అవాక్ అవ్వాల్సింది. ఒక్కసారి మనం చూపించినట్టయితే ఇది ఆర్టీసీ శ్రీకాకుళంలోని ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ఉండేటటువంటి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో మోకాళ్ళ లోతు వరకు మొత్తం నీరు వచ్చి నిండిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ గుబ్బులు ఉన్నాయో ఎక్కడ గోతులు ఉన్నాయో అనే విషయం కూడా ఎవరికి తెలియడం లేదు. దీనివలన ఇందులో నుంచి వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ గుమ్ములు గోతుల కారణంగా చిన్న బైకులు కావచ్చు ఇవన్నీ కూడా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే వర్షాలు అనేవి నిన్న ఉదయం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు చిన్నగా పడిన ఈ వర్షం అనేది నిన్న సాయంత్రం దగ్గర నుంచి భారీగా ఎడతెరప లేకుండా కురుస్తున్నాయి. భారీగా కురవడమే కాకుండా అసలు గ్యాప్ కూడా లేకపోవడం వలన రైతులు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు ఓవరాల్గా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఇవాళ కూడా వర్షాలు ఆగకపోవడం కారణంగా శ్రీకాకుళం డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేదంటే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, వీటన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు. దీని కారణంగా మనం చూసుకున్నట్టయితే ప్రజలు ఎవరు బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా ఊరికే బయటికి రావద్దు అని చెప్పి కూడా అధికారులు ప్రకటించారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ కాంప్లెక్స్ పరిస్థితి ఇలా ఉంది, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిస్థితి ఇలా ఉంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకా పంటల సంగతి కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనతో చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. ఇక్కడ కాంప్లెక్స్ మునిగిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏమనిపిస్తుంది? కాంప్లెక్స్ ఏకంగా మునిగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు, సార్ ఎప్పుడు వర్షం పడే చెరువులా కొడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. బొల్లి పెట్టడం కూడా కష్టంగా ఉంది. అధికారులు పట్టించుకోవాలి. మీరేం చేస్తారు ఇక్కడ కాంపౌండ్లో పని చేస్తాను నేను. రావడం కూడా ఇబ్బందిగా ఉంది. మీ అధికారులు ఆలోచించాలి. అందరికీ ఇబ్బంది, ప్రేరణకు అందరికీ ఇబ్బంది. ఎంత బాధపడుతున్నా మరి భగవంతుడు మాకు తెలుసు అంతే. అది చూస్తున్నారు కదా, చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇబ్బందులు అనేవి మాకు మాత్రమే అర్థం అవుతాయి, చూసే వాళ్ళకి అర్థం కావు. అధికారులు కొంచెం ఈ చిన్న వర్షానికే మునిగిపోయినటువంటి పరిస్థితి. అలాంటిది ఇంత దారుణంగా వర్షం కురిసింది అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అధికారులు కొంచెం చొరవ చూపించి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ కాంప్లెక్స్లో ఉండేటటువంటి పరిస్థితిని చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. దీనివలన వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కాబట్టి అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలను కూడా ఈ సమయంలో ఎవరిని బయటికి తీసుకురావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. కెమెరా